నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాను కొనసాగుతోంది. గంటకు 7 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా కదులుతోంది దిత్వా. పుదుచ్చేరికి ఆగ్నేయంగా 330 కిలోమీటర్లు, చెన్నైకి దక్షిణంగా 430 కిలోమీటర్ల దూరంలో తుఫాను కొనసాగుతోంది. ఉత్తర వాయువ్య దిశగా కదిలి రేపు తెల్లవారుజామున ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు తుఫాను చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తీరం వెంబడి గాలుల ఉధృతి పెరుగుతోంది. తుఫాను దక్షిణ కోస్తాకు చేరుకున్న సమయంలో గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ఇవాళ రేపు రాయలసీమ, దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, ఈ దిత్వా తుఫాన్ తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కడ తాకే అవకాశాలు ఉన్నాయి? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? దిత్వా తుఫాను ప్రభావం ఇప్పటికే శ్రీలంకతో పాటు తమిళనాడులో అత్యధికంగా కనిపించింది. అయితే దక్షిణ కోస్తాతో పాటు ఇటు ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు దిత్వా తుఫాను చేరువయ్యే కొద్దీ దాని ప్రభావం పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. 30వ తేదీ అంటే రేపు తెల్లవారి నాటికి తీరానికి సమీపిస్తుందనే అంచనాలు ఉన్నాయి తప్ప తీరం ఎక్కడ దాటుతుందనే స్పష్టత ఇంకా రాలేదనే చెప్పాలి. ఇప్పటికే దీని ప్రభావంతో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మరోవైపు రానున్నటువంటి 2 రోజుల పాటు ఈరోజు రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంది. గాలుల ఉధృతి కూడా కొనసాగుతుంది. తీరం వెంబడి గాలుల తీవ్రత తీరం వెంబడి ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా కొనసాగుతుంది. ఇప్పటికే పోర్టులకు కూడా ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాతో పాటు వైఎస్ఆర్ కడప, అలాగే తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అందుకు అనుగుణంగా హెచ్చరికలు కూడా జారీ చేసింది. తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి హెచ్చరికను కూడా జారీ చేయడం జరిగింది. మరోవైపు మత్స్యకారుల హెచ్చరికలు కూడా కొనసాగుతున్నాయి. మనం స్పష్టంగా గమనించవచ్చు. సముద్ర వాతావరణం కూడా క్రమంగా అలజడిగా మారుతున్నటువంటి తీరును కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. అయితే తుఫాను అనేది నెమ్మదిగా కదులుతున్నటువంటి నేపథ్యంలోనే తీరానికి సమీపించడానికి మరి కాస్త సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. తుఫాను చేరువయ్యే కొద్దీ గాలుల తీవ్రత 80 నుంచి అంతకంటే ఎక్కువ కిలోమీటర్ల వేగంతో ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరుతో పాటు రాయలసీమలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో, చాలా జిల్లాల్లో అత్యధిక ప్రభావం ఉండబోతోంది. ఆ తర్వాత దక్షిణ కోస్తా తీరానికి దగ్గరైన తర్వాత దిశ మార్చుకుంటుందా, లేకపోతే ఉత్తర వాయువ్య దిశలోనే తుఫాను కొనసాగేటువంటి అవకాశం ఉంటుందా అనే అంచనాలపై కూడా ఇంకా వాతావరణ శాఖ స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే కనుక దిత్వా తుఫాను ప్రభావం దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాలపై అత్యధికంగా ఉండేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కుండపోత వానలు కురుస్తున్నాయి. రేపటి నుంచి పూర్తిగా ఏపీలో ఉన్నటువంటి రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలు కూడా కుండపోతను తలపించేటువంటి వానలు చూసేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిస్తోంది. కార్తీక్, థ్యాంక్ యూ అనిల్.